ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వంతర్యామి నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసయ్యానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. సర్వకృపానిధి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీవిచ్చి నీ గొప్ప కృప కొరకై నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయా ఈ మధ్యాహ్న వేళ నీ సన్నిధిలో నాయన నీ నామాన్ని స్తుతించి ధ్యానించి ప్రార్థించుటకి ఇచ్చిన గొప్ప కృప కొరకై మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. వచ్చిన ఒక్కొక్క బిడ్డ కొరకై స్తోత్రాలు స్తోత్రాలు స్వామి. రావాల్సిన మీ బిడ్డలను తీసుకురండి నాయన. ఈ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువానికి స్తోత్రం. నీ రక్త ప్రోక్షణ నాయన ఈ స్థలమంతట్లో ప్రోక్షించండి ప్రభువానికి స్తోత్రం. ఈ కూడికను ప్రారంభిస్తున్నాము తండ్రి, నీ నామానికి అప్పగిస్తున్నాము తండ్రి. సమస్తాన్ని నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు నాయన నీ నామానికి మహిమకరంగా నాయన క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా జరిగించి కృపను చూపండి కృపను చూపండి కృపను చూపండి కృపను చూపండి కృపను చూపండి నాయన. ప్రేమగల తండ్రి జీవాధిపతి యేసయ్యానికి స్తోత్రాలు. ఏ యోగ్యత అర్హత లేని నాకు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం. నీ నామంలో తండ్రి ఈ ప్రార్థన ప్రారంభిస్తున్నాం ప్రభువా. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వాదించండి. రావాల్సిన బిడ్డలను నడిపించి పాటలు పాడుచుండగా నాయన స్తుతిస్తుండగా ప్రార్థిస్తుండగా నాయనా నీ నామాన్ని ధ్యానిస్తుండగా ప్రభు మా మధ్య మీరు ఉండండి ప్రభువా. నీ నామానికి మహిమ కలుగునట్లుగా వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా జరుగుతున్న ఈ ప్రార్థనా స్థలం అంతటిని పరిశుద్ధపరిచి నీ నామానికి మహిమకరంగా నాయన యువత నీ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని నాయన నీ నామానికి మహిమకరంగా నడిపించి మీ నామానికి ఘనత తెచ్చుకోమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు మనుషులతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోట్ల కొలది పరిశుద్ధులు, కోట్ల దేవదూతలు అక్కడే ఉండి నిత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ ఉంటే పరలోకంలో ఉండటానికి ఆయనకి అంత ఇష్టంగా లేదు. ఆ స్తుతులు ఆ నిత్య ఆరాధన విడిచిపెట్టి ఇక్కడ నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేశాడంటే ఆదాము అవ్వలు మనుష్యుని సృష్టించినటువంటి దేవుడు ఆ మొదటి కుటుంబమైన వారితో ఉండటానికి ఏదేను తోటలోనికి దిగి వచ్చేవాడు. రోజు వచ్చేది సల్లబోట సాయంకాలం వారితో మాట్లాడుకుంటూ సహవాసం చేసి వెళ్ళిపోయేవాడు. తిరిగి మరలా పరలోకానికి వెళ్ళే దేవుడు రోజులాగానే ఒకరోజు వచ్చాడు. ఆదామా ఎక్కడా అని పిలిచాడు. ఆయన చెట్టు సాటున ఉండి సమాధానం ఇస్తూ అంటున్నాడు, అయ్యా నీ మాట వినినప్పుడు నేను భయపడ్డా, వస్త్రహీనుడినై ఉన్నాను గనుక నేను నీ ఎదురుగా రాలేగా చెట్టు సాటున దాక్కున్నాను అన్నాడు. ఎవరు చెప్పారు నీకు వస్త్రహీనుడు అని? ఒకవేళ కాదన్న పండు ఏమన్నా తిన్నావా ఏంటి అంటే, అవునయ్యా నేను కాదు, సాటి సహాయం అని ఇచ్చావే, ఆమె చెప్తే తీసుకొని పండు తిన్నా. దేవుడు తెలిసిపోయింది. ధరింపజేసిన మహిమా వస్త్రాలు ఆయనకి ఉన్నప్పుడు పిలవగానే ప్రతిరోజు వచ్చి సల్లబోట దేవుని ప్రక్కనే కూర్చుని ముచ్చట చేసేవాడు, సహవాసం చేసేవాడు. ఈరోజు సహవాసానికి రాటల్లా, త్వరపడి ముందుకు రాటల్లా, వెనక్కి వెళ్ళిపోయి అక్కడో చెట్టు సాటును దాక్కున్నాడు. ఎందుకు అంటే నేను దిగంబరిగా ఉన్నాను అంటున్నాడు. ఎందుకని అంటే వద్దు అన్న పండు తిన్నాడు. ఈ పండు తినొద్దు అని దేవుడు చెప్తే పండు తిన్నాడు. అందువల్ల పండు తిన్న వెంటనే అతని మీద ఉన్న మహిమ వస్త్రం వెళ్ళిపోయింది. శారీరకంగా ఉన్నాడే కానీ ఆత్మలో
చనిపోయిన స్థితి అతనికి కలిగింది. వస్త్రం లేదు, దిగంబరిగా ఉన్నాడు. చాలామంది నేటి దినాల్లో చూస్తే బయట కనపడే వస్త్రాలు కట్టుకున్నారు, బరీగా డబ్బులు సంపాదించారు, చక్కటి ఇల్లు కట్టుకున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ వారి పరిస్థితి ఏంటి అంటే వారు దిగంబరంగా ఉన్నారు, వారికి వస్త్రం లేదు. అది అర్థం కావట్లా. అది ఒక సంఘాన్ని గురించి రాస్తూ ఆయన అంటాడు ఒక మాట, చూడండి ప్రకటన గ్రంథం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ చదివిన మాటలు మనం చూస్తున్నాం కదా. దరిద్రుడువు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడువు, గుడ్డివాడివి, దిగంబరుడివి. నీకు బట్టలు లేవు, కానీ బట్టలు లేని సంగతి దిగంబరంగా ఉండి అతనికి గ్రహింపు కాటల్లా. తను తాను ఆయన అనుకుంటున్న మాట ఏంటంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. నేను ధనవంతుణ్ణి, ధనం బాగా సంపాదించుకున్నాను, పర్వాలేదు బాగున్నానులే అనుకుంటున్నాడు. కానీ పరిస్థితి చూస్తే లేదు, దిగంబరం అంటే బట్టలు లేని పరిస్థితి. ఆత్మ వస్త్రాలను గురించినటువంటి సంగతి మనకు కూడా కావచ్చు. లోకరీతిగా బట్టలున్నాయి, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మీయ జీవితంలో బట్టలు లేని స్థితి, ఆత్మీయ జీవితంలో బట్టలు లేని స్థితి. అలాంటి స్థితిని మనం గమనించాలి, గుర్తించాలి. ఆత్మీయ జీవితంలో మనం దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత అయితే ఒక గ్రహింపు వస్తుంది. అందుకే కదా ఆయన అంటున్నాడు, నా యొద్దకు వస్తే నీకు తెల్లని వస్త్రం ధరింపజేస్తాను, నీవు వస్తే నీ కళ్ళకు కాటుకు. అది కళ్ళకు కాటుకేంటి? దృష్టి. కళ్ళు తెరిచి ఉండి కళ్ళు దృష్టి కలిగి ఉంటే పక్కన ఏముందా, ఎదురుగా ఎవరున్నారా, ఆ తర్వాత అక్కడ ఏముందనేది కనపడుతుంది. దృష్టి లేకపోతే, దర్శనం లేకపోతే గుడ్డివాడిని సామెతగా గుడ్డివాడిలాగా ఉండే పరిస్థితి. ఏం కనపడదు. నేను బాగానే ఉన్నాను, సంపాదించుకున్నాను, ధన వృద్ధి చేసుకున్నాను, అన్నీ బాగానే ఉన్నాయిలే అనుకుంటున్నారు. లేదు, గమనించండి. యేసుని నమ్మితే, పాపినని ఒప్పుకుంటే ఆయన పాపిని క్షమిస్తాడు, వస్త్రాన్ని ధరింపజేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసాం కదా, వస్త్రాన్ని ధరింపజేస్తాడు. దిశముల కనపడకుండా నీకు వస్త్రాన్ని ధరింపజేస్తాడు. రెండవది, నీకు కనుదృష్టి కలుగజేస్తాడు. అప్పుడేమవుతుందంటే దృష్టి కలుగుతుంది. ఏది మంచా, ఏది చెడు, ఎక్కడ నేనున్నానా, నా సంగతి ఏంటి అనేది నాకే అర్థమయ్యేలాగా ఆయన అంటున్నాడు, నా వద్దకు వస్తే నీకు కన్నులకు కాటుక పెడతాను అంటున్నాడు. ఇది ఎక్కడ ఏదో పెడతారే, ఈ కాటుక విషయం కాదు అక్కడ చెప్పబడుతుంది. కాటుక పెట్టాలంటే కనుదృష్టి కలుగునట్లు ఆయన దృష్టిని, దర్శనాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, ఇంకా యేసు ప్రభుని నమ్మలేదా? యేసుని నమ్మకపోతే, ప్రార్థనకు చర్చికి వెళ్ళకుండా ఉంటే పరిస్థితి ఏంటంటే దిగంబరంతో ఉన్నట్టు. అంటే నీకు బట్టలు లేవు, అర్థం కావట్లా. మరి ఎట్ట చేయాలా? అవును, ఎప్పుడైతే చాటున దాక్కున్నాడో దేవుడు అంటున్నాడు, తినవద్దన్న పండు తిన్నావా? తిన్నాను. అయితే
చివరికి దేవుడు చేసిన పని ఏంటంటే ఒక గొర్రెను కోసి దాన్ని తోలు వలసి ఆయనకి చర్మపు సొక్కాయిలు తొలగించి ఇద్దరిని తోటలో నుంచి బయటికి పంపివేయటం జరిగింది. తప్పు చేశారు కాబట్టి వారి దిశమల సిగ్గు కనపడకుండా చర్మపు సొక్కాను కట్టబెట్టి బయటికి తరిమేయటం జరిగింది. ఏదేను తోటలో నుంచి వెలపలకి గెంటి వేయటం జరిగింది. అయితే మరి మన పరిస్థితి ఏంటి? మనం కూడా తప్పు చేశాం. జన్మతో సహా పాపులమే. మనకు ఒంటి మీద వస్త్రాలు లేవు. అది మనకి అర్థం కాటల్లా, గ్రహింపు కాలేదు. అన్నీ కలిగి ఉన్నాయి, అంతా బాగానే ఉంది, పర్వాలేదు అనుకుంటున్నాం. లేదు లేదు, మనం గమనించాల్సింది ఏంటంటే మనం దిగంబరులుగా ఉన్నాం, వస్త్రం లేని స్థితిలో ఉన్నాం. శరీర సంబంధమైన ఈ వస్త్రాలు కట్టుకొని ఉన్నాం, కరెక్టే. ఇది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రం లేని స్థితిలో మనం ఉన్నాం. యేసు దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు చేసిన తప్పిదం అన్నదే నీ జన్మ పాపాన్ని, నీ కర్మ పాపాన్ని ఆయన రక్తంలో కడుగుతాడు. ఆయన వదకు తేయబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండి మన శిక్ష అంతా భరించాడు. కాబట్టి ఆయన మన కొరకు చీల్చబడిన ఆయన శరీరాన్ని మనకు కట్టబెడతాడు. ఎప్పుడైతే శరీరం కట్టబడి మన పాపం కడగబడిందో పరిశుద్ధులుగా మారాం. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చామో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క చర్మాన్ని మనకి దిశమూల సిగ్గు కనపడకుండా యేసు క్రీస్తుని వస్త్రంలాగా మన చేత ధరింపజేస్తాడు. ఆమేన్. క్రీస్తుని ధరించినటువంటి మనం, యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన మనము దిశమూల కలిగి లేము. మనం వస్త్రం కలిగిన వారిగా ఉన్నాం. యేసుని నమ్మాం కాబట్టి యేసుని క్రీస్తుని ఆయన చర్మాన్ని మనకు వస్త్రంలాగా ధరింపజేశాడు. ఇప్పుడు యేసు క్రీస్తుని ధరించాం కనుక క్రీస్తుని ధరించినటువంటి మనం క్రీస్తు లోపలే ఉండాల, వెలుపలికి వెళ్ళకూడదు. ఆయనలోనే మనలో ఆయన నిలిచి ఉంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మహిమ అంతా మనకు ధరింపజేస్తాడు. మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న దయ్యం కంటే కూడా గొప్పవాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను కంటే మనలో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన యేసు క్రీస్తు శరీరం వలె, ఆయన ఒక చర్మపు సొక్కాయి వలె మనం ధరింపచేసాడు కనుక మనం క్రీస్తుని ధరించుకున్నాం. పక్క వాళ్ళని అడగండి, క్రీస్తు సొక్కాయిలాగా వస్త్రంలాగా ధరించుకున్నావు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తును ధరించినటువంటి మనం, యేసు క్రీస్తును ధరించుకున్నటువంటి మనం క్రీస్తు లోపలే ఉండాలా, వెలపలోకి వెళ్ళకూడదు. కాదులే యేసు క్రీస్తు అనే సొక్కాయిని తీసి పక్కన పెట్టి నేను బయటికి వెళ్ళి ఏదన్నా తప్పు చేస్తానంటే వెళ్ళకూడదు. ఎందుకని? రక్తం సిందించాడు, తన్ను తానే ఒక వస్త్రంగా మారాడు. ఆయన నీ పైన నిలిచి ఉంటే నీవు ఆయన మాటలోనే ఉండాలా, ఆయన ఆజ్ఞ లోపలే ఉండాలా, దాటి బయటికి వెళ్ళకూడదు. కొన్నిసార్లు బయట వాళ్ళు ఆలోచన చెప్తారు, నలుగురు చేస్తున్నారు కాబట్టి మనం ఈ పని చేద్దాం రమ్మని పిలుస్తారు. వద్దు, నేను యేసు క్రీస్తులో ఉన్నాను, నేను ఎలా రాగలను, నేను ఎలా చేయగలను, చేయలేను ఖచ్చితంగా చెప్పేసేస్తారు. యేసు క్రీస్తులో స్థిరంగా నీవు నిలకడగా నిలబడినట్టయితే ఏ దుష్టుడు ముట్టలేడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పవాడు. పక్కలుగా చెప్పండి, గొప్ప దేవుడు నీలోనే ఉన్నాడు. ఏ దెయ్యం రాదు, ఏ భూతం రాదు, ఏ రోగం రాదు. వచ్చిన అది కాలిపోవలసిందే కానీ అది నిన్నేం చేయలేదు. కాబట్టి మనం యేసు క్రీస్తుని ధరించి ఉన్నాం. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, నిజమైన ఉపవాసం ఏంటి అని అంటే, మనం చూస్తే 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చూడండి. తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుండుటయు, దిక్కుమాలిన బేదలకు
బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆమేన్. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వాళ్ళకి ఏం చేయాలంట? వస్త్రములు ఇవ్వాల. హల్లెలూయా. అదేనంట దేవుడు నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇదే అంటున్నాడు. ఏమేంటి? దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుటయు, బాధించబడిన వారిని విడిపించుట, తర్వాత ఆకలిగొన్న వారికి అన్నం పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా ఉండుట, దిక్కుమాలిన పేదలకు వాళ్ళని ఇంట్లో జీవించడం, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు అతనికి వస్త్రాలు ఇవ్వటం. వస్త్రాలు ఇవ్వటం ఏంటి? కనపడ్డ వాళ్ళందరికీ తీసుకొచ్చి బట్టలు కొని పెట్టమనేనా? హల్లెలూయా. గమనించాలి. ఒకటి, శారీరకంగా చలికాలం కొంతమంది దుప్పట్లు పంచుతారు, కొంతమంది బట్టలు పంచుతారు, మరి కొంతమంది ఆహారం ప్యాకెట్లు పంచుతూ ఉంటుంటారు. మంచిది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వాలా. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు చేశాడు కదా. అతను పాపం చేసినప్పుడు అతని కోసం ఒక గొర్రె పిల్లను వధించి దాన్ని వస్త్రంగా మార్చి చర్మపు వస్త్రాన్ని కట్టబెట్టి వస్త్రాలిచ్చి బయటికి పంపించాడు. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయాల? వస్త్రహీనుడు, ఆయనకి వస్త్రహీనుడుగా ఆదాం అవ్వ కనిపించారు. గొర్రెని వధించాడు, తోలొలిసి చర్మపు వస్త్రాలు కట్టబెట్టాడు, బయటికి పంపించాడు. మరి మనం ఏం చేయాలి? వధించబడిన గొర్రె పిల్ల యేసు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన్నే ఏం చేయాలా? వస్త్రహీనుడు నీకు ఎవరైనా కనపడితే ఆ వ్యక్తికి తీసుకెళ్ళి ఆ వస్త్రం కట్టబెట్టాలా. అది ఎట్ట అవుతుంది? హల్లెలూయా. యేసు ధరింపజేయాలి. యేసు క్రీస్తుని వస్త్రంగా వాళ్ళకి ధరింపజేయాలి. అంటే ఒకటి, సువార్త చెప్పాలి. నువ్వు దిగంబరిగా ఉన్నావు కాబట్టి, యేసుని ధరించుకోకుండా ఉన్నావు కాబట్టి, యేసు క్రీస్తు లోపల లేవు, యేసు క్రీస్తు వెలుపల ఉన్నావు కాబట్టి, వెలపట చీకటయు పళ్ళు కొరుకుటయు, ఇంకేముంటుంది? వెలపట ఏమన్నది? అంధకారం అన్నది. వెలపట కాదు ఉండాల్సింది, ఇంటి లోపలికి రావాలా. క్రీస్తులోనికి వస్తే, యేసు క్రీస్తుని నమ్ముకుంటే, పాపిని అని కనుక ఒప్పుకోగలిగితే, వెలపట్ట ఉన్న వారికి కలిగేటువంటి ఆపదలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, భయంకరమైనటువంటి మానసికమైన బాధలు, శారీరకమైనటువంటి బాధలు, ఆత్మ సంబంధమైనటువంటి రుగ్మతలు, అనేక మంది రోడ్లంటే చూస్తుంటాం కదా, మనశ్శాంతి లేకుండా తలలో అంట్లు గట్టకపోయి అంట్లంట్లుగా గట్టిపోయి తుప్పు మురికి పట్టిన మురిగితోలు లాంటి బట్టలు వేసుకుని పిచ్చోళ్ళలాగా రోడ్లంటే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకంతటి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఏంటి పరిస్థితి అంటే, వారి జీవితం ఎలా ఉన్నది? క్రీస్తు లేడు. క్రీస్తులోనికే వచ్చినట్టయితే బంధకాలన్నీ తెంచివేసి, వారి దోషాలన్నీ కడిగివేసి, ఆయన రక్తంలో వారిని పరిశుద్ధులుగా మార్చి క్రీస్తును కానీ వారు ధరించుకోగలిగితే, వారు మనశ్శాంతి కలిగిన వారుగాను, మామూలు మనుషులుగాను అన్నీ తెలిసిపోతాయి. కాబట్టి నలుగురితో పాటు సమానంగా జీవితాన్ని గడుపుతారు. అందుకని వారికి ఏం చేయాలంటే, యేసుక్రీస్తుని వస్త్రాన్ని పేదవారికి, బట్టలు లేకున్నటువంటి వస్త్రహీనుడికి వస్త్రాన్ని ధరింపజేయాలి. హల్లెలూయా. మన పని ఏంటంటే, వస్త్రహీనుడు కనపడ్డా అంటే యేసుక్రీస్తుని ధరించకుండా ఒక వ్యక్తి కనిపించాడు, అతనికి తెలియటల్లా. ఏం తెలియటల్లా? అతను వస్త్రహీనుడైన పరిస్థితిగా కనపడుతుంది. అరే, ఇది సిగ్గు అనేది తెలియటల్లా. వాస్తవానికి ఇంట్లో చూస్తే భార్య అన్నం వండటానికి 10 రూపాయలు డబ్బులు తెచ్చి ఈటలా, అతను ఏం చేస్తున్నాడు? సంపాదన అంతా సారాయికే ఖర్చు పెడుతున్నాడు, తాగి రోడ్డమ్మడి పడుకుంటున్నాడు. అరే, ఇది మీ ఇల్లు కాదంటే, రే పోరా, ఇది మా ఇల్లేలే పో అంటాడు. తాగి మైకంలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి ఏదన్నా, ఇదేంద్రా నాయన అందరు చూస్తున్నారా,
ఎంత సంపాదించుకున్న వ్యక్తివి, ఇల్లు వాకిలి పొలం అన్నీ కలిగిన వ్యక్తివి, మంచి కుటుంబంలో పుట్టి పెరిగినోడివి, అన్నీ బాగున్నాయి కదా. నువ్వు ఈ రకంగా రోడ్డు సారా దాగి ఏడ పడుకున్నావేంద్రా, లేచి ఇంటికి వెళ్ళరా బాబు అంటే, మాకు తెలుసులే పోవయ్యా అంటాడు. కానీ వాడు ఏంటంటే ఆ దిగంబరత్వం అనేది వాడిది తెలియదు, అర్థం కాదు. కాబట్టి దిగంబరంగా ఉన్నాడు. ఈ సారాయి కొట్ల నుంచి, ఈ మద్యం అనే బంధకాల నుంచి విడిపించబడాలా ఆ వ్యక్తి, యేసు క్రీస్తులోనికి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెప్పవలసిన తీరులో వాళ్ళకి సువార్త చెబితే వారు వింటారు, ఆలోచిస్తారు. నీ పరువు ఏమైపోతుందో తెలుసా? ఒక పెద్ద ఆఫీసర్ అని నీకు తెలుసా? అవును. హల్లెలూయా. ఎంత సంపాదించావు, నీ భార్య పిల్లలు మంచి పేరు కలిగినటువంటి వాళ్ళు, మరి నువ్వేం చేస్తున్నావు? సారాయి తాగి రోడ్డమ్మటి పడుకొని నీ గౌరవం విలువ అంతా పోతుందో తెలుసా? అందరూ సార్ అనేవాళ్ళు బయటకు వచ్చి నాకు ఈడ తాగుపోతాడు అని అంటున్నారు కదా. అవును, నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు. నువ్వు బట్టలు లేని దిగంబరిగా ఉన్నావు. బ్రదరు, అర్థం చేసుకో, ఆలోచించు. కష్టార్జితం అంతా భార్య పిల్లలు తినాలి, కానీ సారాయి కొట్లో వాళ్ళు తింటున్నారు. కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది తప్పు. ఎప్పుడైతే గ్రహిస్తాడో నీ స్వార్థ వైపు ఆలోచించి, అవును నేను చేస్తుంది తప్పు కదా, కష్టపడి సంపాదించేది వేలు లక్షలు ఎంత దాసి పెట్టేది, నేను డబ్బులు చేతి నిండా ఉంటే ఒక ప్లాట్ కొనటమో, ఒక ఇల్లు కట్టుకోవటమో, ఒక బండి కొనుక్కోవటమో, లేదా పిల్లలకి మంచి చదువులు చదివించటమో ఏదో చేసేవాడిని. వచ్చిన డబ్బులన్నీ పిల్లల నోటికాడ తీసుకెళ్ళి సారాయి కొట్లో పెడుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. నేను దిగంబరినే, నా అవతారం అంతా అందరికి తెలిసిపోతుంది, అందరు చూస్తున్నారు. ఇది సిగ్గుపడాల్సింది పని అని అర్థం చేసుకోగలిగితే, సరైన గ్రహింపులోకి అతను రాగలిగితే, అప్పుడు అతనే నేను పాపిని, యేసయ్యా నన్ను క్షమించని దేవుని సన్నిధికి రాగలుగుతాడు. అప్పుడు యేసు క్రీస్తుని ధరింపజేసిన వ్యక్తిగా నువ్వు వస్త్రహీనుడు కనపడ్డప్పుడు వస్త్రాన్ని కట్టబట్ట వ్యక్తిగా నీవు ఉంటావు. ఆమేన్. కాబట్టి యేసు క్రీస్తులోనికి వచ్చినటువంటి ఆ వ్యక్తి, యేసు క్రీస్తులోనికి వచ్చిన ఆ వ్యక్తి, క్రీస్తుని వస్త్రంగా ధరించుకున్న ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నాడు అనుకో, ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇల్లు ఏమవుతుంది? యేసు క్రీస్తు సన్నిధి అనుభవిస్తుంది. ఆమేన్. కాబట్టి యేసు క్రీస్తు ఈ వ్యక్తిలోనికి వచ్చాడు కాబట్టి ఇంకా తాగడు. ఎందుకని? ఇప్పుడు దాకా ఉన్న తాగుడు దెయ్యం తాగిచ్చింది. తాగు అని పురికొల్పి ప్రేరేపించి తొందర పెట్టి తాగించేసింది. ఇప్పుడైతే తాగుడుకు కారణమైన దురాత్మ వ్యక్తిని బయటికి ఎల్లగొట్టడం జరిగిందో, వెలుగైన యేసు అతని హృదయంలో అనే ఇంట్లోకి ఎప్పుడైతే రావటం జరుగుతుందో ఆ దయ్యం వెళ్ళిపోద్ది. దయ్యం వెళ్ళిపోయింది అంటే యేసు క్రీస్తు హృదయంలోనికి వస్తాడు. ఆయన క్రీస్తుని ధరింపజేస్తారు కాబట్టి యేసు క్రీస్తు అనే వస్త్రం కట్టబడిన వ్యక్తిగా ఉంటాడు కనుక, యేసు క్రీస్తు ఆ వ్యక్తి హృదయంలో ఉంటాడు కనుక ఆ వ్యక్తి జీవితంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. తాగుడు లేదు కాబట్టి వృధా ఖర్చులు ఉండవు. ఇక వచ్చిన ప్రతి పైసా చక్కగా భార్య పిల్లలకే వాడతాడు కాబట్టి ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది, సమృద్ధి కలిగి ఉంటుంది, ఇంకా ఏ దరిద్రం ఉండదు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తుని ఎవరైతే ధరించారో, యేసుక్రీస్తుని వస్త్రంగా ఎవరైతే తొడుక్కున్నారో, వాళ్ళు యేసుక్రీస్తులో ఉన్నట్టు, యేసుక్రీస్తులోనే ఉన్నటువంటి నీవు మరణం వరకు క్రీస్తులోనే ఉండాలి. హల్లెలూయా. ప్రకటన లాస్ట్లో మనం చూస్తాం, క్రీస్తునందు ఇప్పటి నుండి క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. అంటే క్రీస్తులో ఉండి మృతి చెందాలి. అంటే యేసుని నమ్మేవు, ప్రార్థనకి వెళ్ళి బాప్తిసం తీసుకుని యేసుని ధరించావు, అయితే యేసు లోపలే ఉండి చనిపోవాలా. మరణం వరకు క్రీస్తులోనే ఉండాలి, కానీ క్రీస్తుని విడిచి వేరే ఎడంగా వెళ్ళిపోకూడదు. ఎలా అంటే యేసుని విడిచి వెళ్ళిపోవటం, ఆయన ఆజ్ఞను మీరటం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ మీరేమా? యేసు మాట వినకుండా, లెక్క చేయకుండా వెళ్ళి సతాను మాట విని, వాని చెప్పిన మాటకు విని చేసావంటే వెలివేయబడిన స్థితి అవుతుంది.
దేవుడు ఈ ఒక్క చెట్టు పండే తినొద్దన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వద్దు అన్న పండు తిన్నారు కాబట్టి వెలివేయబడిన పరిస్థితి అయింది. తోటలో ఏదేనులో కూడా ఉండటానికి అర్హత లేక బయటికి గెంటి వేయబడటం జరిగింది. మనం కూడా ఆజ్ఞ మీరామంటే పాపం చేశామంటే ప్రభుని విడిచిపెట్టాం, మన హృదయంలో ఉన్న యేసయ్యని బయటికి పంపించేసినట్టు అవుతుంది. అందుకే ఆత్మను ఆర్పకుడి అనే ఒక మాట చూస్తాం. కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడు ఆరిపోద్ది అని అంటే, ముమ్మరమైన గాలి, పెద్ద గాలి వీసినప్పుడు ఆ దీపం ఆరిపోద్ది. అట్లాగే పాపం యొక్క స్థాయి ఎక్కువ పెరిగిపోయినప్పుడు హృదయంలో ఉండి ఓర్చుకుంటూ ఓపిక పడుతున్న దేవుడు ఉండి ఒక రోజున నువ్వు విపరీతంగా తప్పులు చేస్తూ వస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆయన వెలుపలకు వెళ్ళిపోతే నీ జీవితిక అంధకారమే, చీకటిమయమే. అందుకని మన జీవితం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, యేసయ్య మనలోనే ఉండాలి అంటే ఆయనకు ఇష్టం లేని పని ఏదీ చేయకూడదు, ఆయనకి కష్టం కలిగజేసే ఏది మనం మాట్లాడకూడదు. అలాంటప్పుడు ఆయన మనలోనే ఉంటాడు. యేసయ్య మనలోనే ఉంటూ ఉండగా నువ్వు ఏ ఇంట్లో ఉంటావో ఆ ఇంట్లో వెలుగే ఉంటుంది, ఆ ఇంటిలో ఆశీర్వాదమే ఉంటుంది, ఆ ఇంట్లో సమృద్ధి కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుని నమ్మని వారు నమ్ముకుంటే మంచిది. యేసుని హృదయంలో చేర్చుకోవటం వల్ల పాపిని ఒప్పుకుంటే క్షమిస్తాడు దేవుడు. నీ పాపాన్ని కడిగి ఆయన వస్త్రం వల్లే యేసుని ధరించిన వ్యక్తి అవుతావు. బాప్తిసం తీసుకున్న దాని ద్వారా నీవు యేసు క్రీస్తుని ధరించుకున్న వ్యక్తి అవుతావు, ఇక దిగంబరివి కాదు. అయితే యేసుని ఎట్టి పరిస్థితుల్లో హృదయంలో నుంచి బయటికి పంపివేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆయనకి ఇష్టం లేని ఏ పని చేయకుండా భక్తి మార్గంలో జాగ్రత్తగా పరిశుద్ధంగా గడుపుతూ ఉన్నట్టయితే, క్రీస్తులోనే నిలకడగా ఉన్నట్టయితే, క్రీస్తులో నుండి నువ్వు మృతి చెంది చనిపోయినా పర్వాలేదు, నీ సమాధి యేసు వచ్చినప్పుడు తెరవబడుతుంది. ఆ స్వరం విన్న వెంటనే సమాధిలో నుంచి నీ ఆత్మ లేచి మహిమ శరీరాన్ని ధరించి యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసుతో కలిసి నీ ఆత్మ పరలోకం వెళ్ళిపోయి యుగ యుగాలు సదాకాలం పరలోకంలో ఉంటావు. అలాగా పరలోకం చేరేంత వరకు భక్తిలో స్థిరంగా నిలబడి ఆయన రాకకై నిరీక్షణతో కనిపెట్టుకుందుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ఇంతవరకు దైవ సేవకులు నిలబెట్టి క్లుప్తంగా మనకి కావాల్సిన మాటలు బయలుపరిచినందుకు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడినట్లుగా భూ సంబంధమైన వస్త్ర అలంకరణ కాదు, కానీ ఆత్మ సంబంధమైన వస్త్రహీనత అంటే ఆత్మరక్షణ కలిగి మనం జీవించాలని దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. రక్షణ భాగ్యం పొందిన వాళ్ళు రక్షణను కాపాడుకోవాలి, పొందని వాళ్ళు రక్షించబడి పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎవరు వస్త్రహీనులుగా ఉండకుండా ఆత్మ వస్త్రం అనగా శారీరకంగా మనం ప్రతి ఒక్కరూ ఈ వస్త్రాలు ధరిస్తూనే ఉంటాం. కానీ ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన యేసయ్య రక్తం చేత కడగబడి పరిశుద్ధమైన ఆ నీతి వస్త్రాలను మనం ఎప్పుడైతే ధరించుకొని జీవిస్తుంటామో ఆ నీతి వస్త్రం ద్వారా మనం పరలోక రాజ్యానికి వారసులుగా అర్హులుగా మార్చబడతామని వాక్యం విన్నాం. ఇంతవరకు చాలా సమయమైంది కాబట్టి ఈ ప్రార్థన క్లుప్తంగా ముగించుకుందాం. అందరూ మోకరించండి. మోకరించిన వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి ఉన్నతమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయనా, నీవిచ్చిన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. నీ నామాన్ని బట్టి ఈ మధ్యాహ్న వేళ నీ సన్నిధిలో చేరి చిన్న మందగా స్తుతించి నీ నామాన్ని ఘనపరచుటకు ప్రార్థన చేయుటకు నాయన దైవ సేవకు నిలబెట్టి
అయ్యా ఈ కొద్ది సమయం మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు. ఈ భూమి మీద ప్రభు ఎవరు నాయన వస్త్రహీనులుగా ఉండకుండా ఆత్మ వస్త్రాన్ని, నీతిగల నీ వస్త్రాన్ని నాయన ధరించినట్లు నీ రక్తం చేత కడగబడి పాప విమోచన పొంది పరిశుద్ధులుగా మార్చబడి నాయన నీతి వస్త్రం ధరించుకొని పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లుగా అయా వచ్చిన బిడ్డలలో నాయన బిడ్డలని చేతికి అప్పగిస్తున్నా. రక్షించబడిన ప్రతి ఒక్కరూ అనేకులకి నాయన నీ నీతి వస్త్రం ధరింపజేయు బిడ్డలుగా నీ సన్నిధిలో నూతన కృపలు పొందుకున్నట్లుగా నాయన అనేకులకు మార్గదర్శకులుగా ఉండండి. ఈ ఇంటిని, ఇంటి కుటుంబాన్ని నాయన వచ్చిన బిడ్డలని ప్రభువా ఈ కూడికలో నాయన పాలు పొందిన ఒక్కొక్కరిని కూడా ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించండి నాయన, అభివృద్ధి పరచండి ప్రభువా, కృపలతో నింపండి స్వామి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా వారి ఆత్మీయ జీవితంలో దినదినము నాయన అయా నీ నీతి వస్త్రం ధరించుకునే వారై ఆ వస్త్రాన్ని ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో పోగొట్టుకొనకుండా విడిచిపెట్టకుండా ప్రభు పరిశుద్ధమైన నీ యొక్క వస్త్రాన్ని ధరించుకునే వారై అనేకులకి నీ నీతి వస్త్రమును గురించి అనేకులకి ప్రకటిస్తూ అనేకులు నాయన నీ వైపు మళ్ళించినట్లుగా అయా ఈ మధ్యాహ్న వేళలో మా అందరితో మాటలను బట్టి నీకు స్తోత్రం. నిలబడి నాయన దైవ సేవకులు మాట్లాడిన ప్రతి మాటలో మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. మీ సేవకులను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇంకను నూతన కృప, బలము, ఆరోగ్యము, ఆశీర్వాదము, అభిషేకమును నాయన శక్తికి మించి మీరు అనుగ్రహించమని అడుగుచున్నా. కూడి వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించి సమస్త పరిస్థితులను నాయన నీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రాంగణం అంతా నీ రక్త ప్రోక్షణ జరిగించి నాయన మా అందరి మధ్య నిశ్చయముగా మీరు ఉన్నందుకై స్తోత్రాలు. కృప కలిగిన దేవుడుగా, ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తున్నందుకై మీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్.